ఒరే చిన్నోడా, ఈ దగ్గు తగ్గట్లేదురా, బాగా నీరసంగా ఉంది. ఆటో మీద బండి మీద నిన్ను తీసుకెళ్లి డాక్టర్ పిలిచేదాకా వెయిట్ చేసి ఆయన రాసిన టెస్ట్లేవో చేయించి చూయించి టాబ్లెట్లు తీసుకొని వాటిని ఎలా వేసుకోవాలో అడిగి ఇంటికి వచ్చేసరికి ఒక రోజు పడుతుంది. చూడమ్మా, నాకంత టైం లేదు. నా ఆఫీస్ పనులు, పర్సనల్ పనులు నాకు బోలెడు ఉన్నాయి. ఎలాగో వేసుకోవాలిగా టాబ్లెట్. మన వీధి చివర ఒక మెడికల్ షాప్ ఉందిగా, అక్కడికి వెళ్ళి ఏదో ఒక మందు తెచ్చుకొని వేసుకో, తగ్గుతుంది. ఏమండి, కన్నతల్లితో అలాగేనా మాట్లాడేది? ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అర్థిస్తుంటే కనికరం లేకుండా అలా ఎలా మాట్లాడతారు? మీరే చెప్పారుగా, మీకు చిన్నప్పుడు తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తేవని. అప్పుడు అత్తయ్య గారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి మీకు సేవ చేశారు, ఎన్ని ఆసుపత్రులకు తిప్పారు, ఎందరు దేవుళ్లకు మెక్కారు. ఆ రోజు ఆవిడ అలా అనుకుని ఉంటే ఈ రోజు మీరు ఇలా ఉండేవారా? మీకు తీరిక లేకపోతే ఆటో బుక్ చేయండి, అత్తయ్య గారిని నేను తీసుకెళ్తాను ఆసుపత్రికి. సారీ లక్ష్మి, నా కళ్ళు తెరిపించా. కొడుకుగా నా బాధ్యత ఏందో గుర్తు చేశా. అమ్మకు నేనే స్వయంగా సేవ చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. హాఫ్ డే లీవ్ పెట్టి ఈ రోజు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇక నుంచి అమ్మకి ఏ లోటు రాని. మా తల్లి కోడళ్ళందరూ నీలాగా ఉంటే అత్తలకు ఏ బాధ ఉండదు.